ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ గా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడమే కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైన పరిశ్రమలు ఇవ్వాలి అని పునర్విభజన చట్టంలో ఖమ్మం జిల్లాకు బయ్యారం ఉక్కు కర్మాగారం ఇచ్చింది, కాజిపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చింది, రంగారెడ్డి జిల్లాకు ఐటీఐఆర్ కారిడార్ ఇచ్చిండ్రు, ఈ ప్రాంతానికి గిరిజన యూనివర్సిటీ ఇచ్చిండ్రు, మెదక్కు ఐఐఎం ఇచ్చిండ్రు, నల్గొండకు ఐఐటి ఇచ్చిండ్రు. ఇట్లా వివిధ అభివృద్ధి కోసం, తెలంగాణ నిర్మాణం కోసం ప్రపంచంతోనే తెలంగాణ పోటీ పడే విధంగా ఆనాడు లోక్సభ రాజ్యసభలో చట్టాన్ని చేసి ఈ తెలంగాణకు బహుమతిగా సోనియా గాంధీ గారు ఇచ్చారు. నేను ఇవాళ అడుగుతున్నా, రేపు రాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మాకు బయ్యారం ఉక్కు కర్మాగారం ఇయ్యలే, మా కాచిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని లాతూర్కు తరలించకపోయిండ్రు, ఐటీఐఆర్ కారిడార్ను రద్దు చేసిండ్రు, గిరిజన యూనివర్సిటీని 10 ఏళ్ళు ఆలస్యం చేసి నిన్నగాక మొన్న మొదలు పెడుతున్నామంటారు. ఐఐటి ఐఎం ఏది ఇయ్యలే. చివరికి మా వరంగల్ స్మార్ట్ సిటీ విషయంలో కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. మా రామప్ప టెంపుల్ యునెస్కోలో చేరితే మీరు మాకు ఇచ్చిన నిధులన్నీ మా 1000 స్తంభాల గుడికి మీరు ఇచ్చిన గుర్తింపు ఏందని నేను అడుగుతున్నా. ఇవాళ ఏమి